ప్రతినిధి రాజు కూడా తిరుపతి నుంచి ఇదే విషయంపై మాట్లాడడానికి మనకి ప్రస్తుతానికి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రాజు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే ఒక మాజీ సీఎం వస్తున్నారు, వైసీపీ అధినేత వస్తున్నారు, ప్రోటోకాల్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటుంది పార్టీ డెఫినెట్గా. ఆ ప్రోటోకాల్ ప్రకారం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు రద్దయిన ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ ఆఫీసర్లకి చేరిందా లేదా? దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నారా లేదా పోలీసులు అక్కడ? అంటే ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఈ విషయాన్ని అయితే స్పష్టత ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా నిన్నటి నుంచి అయితే పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారు. నిన్ననే ఒక నెల రోజుల పాటు తిరుపతి, తిరుమలలో జిల్లా అంతటా కూడా పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నట్టుగా ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పటికే చాలా వరకు కూడా స్వామీజీలు, బీజేపీ నేతలు ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే నిన్ననే పోలీసులు ఎవరైతే అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారో అలాంటి వారికి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ కదలికపై నిఘా పెట్టారు, పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ప్రభుత్వము కానీ లేదంటే టీడీపీ, వైసీపీ ఇద్దరు కూడా ఇరు వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది చారిటీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తిరుమల ఆలయానికి వస్తే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ చెప్తూ వస్తుంది తప్ప రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే అవకాశం లేదు. జనసేన పార్టీ కూడా పూర్తిగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలని కానీ లేదంటే ఆయన డిక్లరేషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నారో తప్ప ఎక్కడ కూడా రోడ్డుపైకి వచ్చి అడ్డుకునే ప్రయత్నం లేదు. అయితే బీజేపీ మాత్రము స్పష్టంగా చెప్తుంది, అలిపిరి వద్దకు తాము వచ్చి తీరుతాం, స్వామీజీలు కూడా వస్తారు, హిందూ సంఘాలు కూడా వస్తాయని ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నడక మార్గంలో వెళ్ళినా లేదంటే రోడ్డు మార్గంలో వెళ్ళినా ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ చెప్పే అవకాశం ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ జరిగితే మాత్రము ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున జగన్ను చూసేందుకు కూడా తిరుపతికి వివిధ ప్రాంతాల నుంచి కూడా క్యాడర్ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా దాడులకు జరుగుతాయి, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ భావించింది. ఈ మేరకు డీజీపీకి కూడా నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీ నాయకులు మాత్రం అంటే నేను కొద్దిసేపటి క్రితము భూమన కరుణాకర్ రెడ్డితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి హతమార్చేందుకు లేదా దాడులు చేసేందుకు బయట నుంచి గుండాలను తీసుకొచ్చే ప్రయత్నము బీజేపీ చేసింది. ఇది బీజేపీ హత్య రాజకీయాలకు దారితీసే విధంగా కుట్రలు పన్నుతోందన్న ఘాటైన వ్యాఖ్యలు చేసిన సందర్భంలోనే ఖచ్చితంగా జగన్ పర్యటన రద్దయినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా వైసీపీ వర్గాలు కూడా ఇక్కడ జగన్ పర్యటన రద్దయిన విషయాన్ని మాత్రము చెప్పకపోయినా పోలీసులకు మాత్రము సమాచారం ఉందా లేదా అన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా ఎస్పీ స్పష్టంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతం జగన్ వెళ్లే రూట్లో మాత్రము అక్కడ బందోబస్తు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ కూడా తిరుపతికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా క్యాడర్ హడావుడి కానీ కేవలం పోలీసులు కూడా చాలా పలచగానే ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దవుతుందన్న ముందుగానే పోలీసులకు సమాచారం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయినా అధికారికంగా పోలీసులు మాత్రము జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయినట్టుగా ఇప్పటి వరకు ఎక్కడా స్పష్టం చేయలేదు. ఓకే రాజు, ఒక విషయం చెప్పండి. కొద్దిసేపటి క్రితం భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు, మీరు అక్కడే ఉన్నారు ఆ సమయంలో. భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటిదాకా ఏం చెప్తూ వచ్చారు? ఎందుకు సంతకం చేయాలి? ఆయన చీఫ్ మినిస్టర్గా 5 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి క్వశ్చన్ చేసిన వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు టర్న్ తీసుకున్నారు? అంటే పర్యటన రద్దు నేపథ్యంలో ఈ రకమైన కమెంట్ చేశారని చెప్పేసి అనుకోవాలా? బయట రాష్ట్రాల నుంచి లేకపోతే బయట ప్రాంతాల నుంచి రౌడీలు వచ్చారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని, కాబట్టి దాడి జరుగుతుందన్న ఆలోచన మా కేడర్ మాకు ఇచ్చింది అని చెప్పి ఆయన చెప్పడాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో రద్దుకి ఈ స్టేట్మెంట్కి, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పటిదాకా ఆయన చెప్తున్న మాటలు ఆయన సంతకం చెయ్యరు, దర్శనం చేసుకుని వెళతారు, ఎవరేం చేస్తారో చూస్తామన్న వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్ దాడికి సంబంధించి ఎందుకు టర్న్ తీసుకున్నారు? ఈ రద్దుకి ఈ స్టేట్మెంట్కి, కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన స్టేట్మెంట్కి ఏమైనా లింక్ ఉందా? ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి 11 గంటల సమయంలో మీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ వివాదం పైన స్పందించారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అడిగే అర్హత కూడా టీటీడీకి లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తి ఇప్పుడు తిరుమల దర్శనానికి వస్తే ఎందుకు అడుగుతారు? అసలు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరము జగన్మోహన్ రెడ్డికి ఎందుకుందని ప్రశ్నించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవైనా ఉండొచ్చు కానీ పార్టీ క్యాడర్ మాత్రం ఖచ్చితంగా ఒక సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగే అవకాశం ఉంది, దాన్ని ఎదుర్కొనేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నాము అంటూనే పర్యటనకు సంబంధించినటువంటి రద్దు అయిందన్న విషయం మాత్రము కరుణాకర్ రెడ్డి స్పష్టం చేయకపోయినా ఖచ్చితంగా పార్టీ క్యాడరు
ఈ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే ఒక సంకేతం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఇవ్వబోతోంది, దీని మీద కూడా చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి దాదాపుగా 20 కిలోమీటర్లకు పైగానే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలోనే ఎక్కడ కూడా పోలీసులు అంత పెద్ద స్థాయిలో సెక్యూరిటీ లేదు కాబట్టే ఖచ్చితంగా దాడులకు కుట్ర జరిగే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని అయితే కరుణాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియా ముందు మాట్లాడినప్పుడు చెప్పారు. అయితే చాలా క్లియర్గానే ఇది దాడి చేసేందుకు లేదంటే ప్రత్యక్షంగా దాడులకు పాల్పడేందుకు హతమార్చేందుకే ఒక మాజీ ముఖ్యమంత్రిపై హతమార్చే కుట్ర జరుగుతోందన్నదే ప్రధాన సారాంశంగానే ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. మరి కరుణాకర్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చేదైనా మీడియాతో మాట్లాడతారా, లేదంటే జగన్ పర్యటనకు రద్దుకు కారణాలు ఏంటి అన్నది మాత్రము వైసీపీ వర్గాల నుంచి రావాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసుల నుంచి మాత్రం ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగానే దాడులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నడక మార్గంలో వెళితే దాదాపుగా 7 కిలోమీటర్లు అలిపిరి నుంచి వెళ్లాల్సింది. ఈ 7 కిలోమీటర్ల ప్రయాణంలో ఖచ్చితంగా సెక్యూరిటీ ఇచ్చే అవకాశం లేదు. భక్తులు నడక మార్గంలో భక్తులు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్డు మార్గంలో వెళ్లాలని చెప్పేసి సూచించారు. ఈ నేపథ్యంలోనే రాజు